అండి. ఇది ఈరోజు బ్లౌజ్ కట్ చేసే బ్లౌజ్ ఇది. ఇప్పుడు ఈరోజు కావాలంటే కుట్టింది కూడా పెడతాను, వీడియో చూడండి. ఇది లైనింగు. ఇప్పుడు దీనికి కొలతలు అంటే వాళ్ళు మనకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కొలతలు ఇవి చూడండి. 6 ఉంది. 6 అంటే మనం ఇప్పుడు 12 ఇంచులు అంటే మనం 6 ఇంచులు పెట్టుకోవాలి. డబుల్ ఫోల్డ్ చూడండి, 12 ఉంది. ఇది 6 ఇంచులు పెట్టుకోవాలి. గల్ల ఎంత ఉంది? 5.5 అంటే 6 ఉంది. 3 గల్ల పెట్టుకోవాలి అంటే 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పొడవు 26 ఉంది. 26 ఇట్లా 14 అంటే మనం ఎంత పెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది అయితే మనం కొలతల ప్రకారం ఉక్సుల పట్టి సైడ్ నుంచి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలి. 13 ఉంది. ఇప్పుడు కొలతలు చెప్తాను, కట్ చేస్తాను చూడండి. ఇట్లా నీట్గా వేసేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే మనం ఇది నీట్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా కట్ చేసినాం కదా. ఇప్పుడు ఇక్కడికి కరెక్ట్గా చూసుకొని ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకొని ఇక్కడ ఇది ఇట్లా ఉంది కదా, ఇట్లా స్ట్రైట్గా గీసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఆల్రెడీ గీసినాను కదా. స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు చిన్న టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఇక్కడికి చూడండి. ఇట్లా నీట్గా గీసుకోవాలి. ఇట్లా గీసుకుంటాం కదా. నీట్గా గీసుకున్నాక మనము ఈ బ్లౌజ్కి ఒక సైడు ఇంత గాపించి తీసుకోవాలి. ఇంత అంటే నేనైతే కుట్టుకునేటప్పుడు తీసుకుంటా, కటింగ్ ఇప్పుడు తీసుకున్నది. నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇది ఉంది కదా మనకి మళ్ళీ సైడ్లకి పనికి వస్తుంది. అందుకని నేనైతే ఇట్లా నీట్గా కట్ చేసుకొని ఇది సైడ్లకి పెట్టుకుంటాను. ఈ సైడ్లకి ఈ జాయింట్ సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఇట్లా బ్లౌజ్ కొలతలు ఇట్లా తీసేసుకోండి. ఇంత తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ షోల్డర్ అవి కొలతలు తీసుకున్నాం కదా. షోల్డర్ కొలతల కాడికి 5.5 అంటే నాకు 6 వచ్చింది కదా. 6 తీసుకుంటే ఏమవుతుందో కూడా నేను చెప్తాను. నేను 6 తీసుకుంటాను చూడండి. ఇది 6 అంటే 6 ఈడ కూడా 6 ఇంచులు సంఖభాగం 6 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు నాకు 13 వచ్చింది కదా. నేను 13 అంటే నేను 14 ఇంచులు పెట్టుకుంటున్నాను చూడండి. ఎందుకంటే మనం ప్లేట్లు వేస్తే పోతుంది కాబట్టి వెనకాల భాగం కదా. నేను 14 ఇంచులు ఇది తీసుకుంటున్నా. ఇక్కడ 1 ఇంచు ఇక్కడ కరెక్ట్గా చుక్క పెట్టుకొని 1 ఇంచు కాడ మనం ఇలా గీసుకోవాలి. ఇట్లా కరెక్ట్గా 1 ఇంచు కాడ గీసుకోవాలి. గల్ల 2 ఇంచులన్నర గల్ల తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవాలి. చూసుకొని ఇంత పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళ గల్ల ఎట్లుంది? రౌండ్గా వెడల్పుగా ఉంది కదా. మనం వెడల్పుగా రావాలి గల్ల అంటే ఇదిగోండి ఇలా గీసుకోవాలి. ఇది ఇప్పుడు మామూలుగా గల్ల ఇలా వస్తుంది. ఇలా కాకుండా ఇలా తీసుకోవాలి. ఈ రౌండ్ తీసుకోవాలి గల్లకి. ఇప్పుడు 13 అంటే మనకి 11 ఇంచుల కాడ ఆమె ప్లేట్. ఇప్పుడు మామూలుగా 10 ఇంచులు వస్తుంది. 11 ఇంచుల కాడ ఒక ప్లేటు అంటే ఖర్చులకు ఉంచుకోవాలి. 11 ఇంచుల కాడ ఖర్చులకు ఉంచుకొని ఇదిగోండి మనం గీసుకోవాలి. ఇప్పుడు
11 ఇంచుల కాడ గీసుకున్నామా, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులన్నర ప్లేటు. ఇది పెద్దగా పట్టుకోవాలి, అంటే పెద్దగా కొంచెం ఎక్కువ పట్టుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం బ్లౌజ్. కరెక్ట్గా రౌండ్ తీసుకోవాలి. గల్ల అయితే కింద వాళ్ళకి ఏముందో చూసుకొని మనం ఆ రౌండ్ అయితే గీసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్నాక కింద కూడా ఇటు సైడు నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇటు సైడు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి క్లాత్. ఇప్పుడు వెనకాల భాగం ముందు భాగం మీద పెట్టి కటింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ సైడ్ మనకి తక్కువ పడుతుంది క్లాత్, ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. మనము ఇక్కడ ఇట్లా వేసుకోవాలి పొడవున క్లాత్ కరెక్ట్గా. ఇక్కడైతే జెయింట్లు పడతాయి, మనం జెయింట్లు తీసుకోవాలి. ఇటు సైడ్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి 4 ఇంచులన్నర పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేను 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నా. మనకి కింద ఖర్చు 1/2 ఇంచ్ వదిలేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. అటు 4 ఇంచులు పెట్టుకోవాలి, ఇటు 2.5 పెట్టుకోవాలి. ఇటు సైడ్ 2.5. ఇంకా మిగిలిందంతా ఇట్లా గీసుకోవాలి. సేమ్ వెనకాల భాగం ఎట్లుందో అట్లా తీసుకొని మళ్ళీ మనం గల్లకి చూసుకోవాలి. గల్ల ఎంత ఉంది వీళ్ళది అనేది పర్ఫెక్ట్గా గల్ల చూసుకొని తీసుకోవాలి. ఇది గల్ల. చూస్తున్నారు కానీ ఒక లైక్ కొట్టలేరు, ఫాలో కొట్టట్లేరండి, సబ్స్క్రైబ్ అవ్వట్లేరండి. అవ్వండి చూసిన వాళ్ళంతా కూడా. ఇట్లా గీసుకోవాలి. ఇప్పుడు గీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కరెక్ట్గా గీసుకోవాలి. అంటే కొంతమంది ఏంటంటే స్ట్రేట్గా ఇక్కడికి తీసుకొని ఇక్కడ నుంచి ఇలా తీసుకుంటారు, అలా అందరికీ సెట్ అవ్వదు బ్లౌజ్. టేస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ గ్యాప్ ఎక్కువ ఉంటేనే మనకి సరిపోతుంది, కాబట్టి నేనైతే అలా తీసుకుంటాను. ఇప్పుడు వాళ్ళకి రౌండ్ గల్ల కాబట్టి నేను రౌండ్ గీసుకుంటున్నాను. ఇప్పుడు వీ గల్ల కాకుండా రౌండ్ గల్ల గీసుకుంటున్నా చూడండి. ఇప్పుడు కట్ చేసుకుందాం బ్లౌజు. ఇక్కడ జెయింట్లు పడతాయి అన్నాను కదా, మనం వేరే మళ్ళీ క్లాత్ కుట్టుకునేటప్పుడు మనం జెయింట్లు వేసుకోవచ్చు. కొన్నిసార్లు కుట్టాలే కూతాయి, అవసరం లేదు అనుకుంటే వదిలేసుకోవచ్చు సైడ్లకే కాబట్టి. కానీ కుట్టాలి, కుడితే కొన్ని నీట్గా వస్తాయి. నేను కొన్నిటికి అంటే చూస్తా సరిపోతుందా చూసుకొని కుట్టుకుంటాను. ఇట్లా రౌండ్గా కట్ చేయాలి. ఈ రౌండ్ ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ లావు ఉన్న వాళ్ళకి ఊపిరి ఆడకుండా ఉంటుంది కాబట్టి ఇలా రౌండ్ పెట్టుకోవాలి, లేదంటే ఇట్లా వీ పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నామా, హాయ్ అండి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ సంఖ భాగం అనేది కరెక్ట్గా మనము వెనుక క్లాత్ ముందు క్లాత్ పెట్టుకున్నాక ఈ సంఖ భాగం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఏమవుతుందంటే బుగ్గ రాకుండా ఉంటుంది. ఇట్లా ఇది నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత పోయింది చూసిరా, ఇదిగోండి, ఇది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి భుజాలు జారిపోతాయి అనుకున్న వాళ్ళకి కొంచెం ఇటు సైడ్ మనకి 1/2 ఇంచు ఇటు ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ సమానం, ఇటు సైడు సమానం ఉండాలి, ఇటు సైడు సమానం ఉండొద్దు. అర్థమైందా? ఇక్కడ తక్కువ తీసుకోవాలి, ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి, మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇట్లా తీసుకోవడం వల్ల ఏంటంటే జారిపోకుండా ఉంటుంది. ఓకేనా. గల్లా అంతా ఇదిగోండి ఇలాగ. ఇప్పుడు
మామూలుగా మీకు చూపిస్తాను ఎట్లా వేసుకోవాలనేది. ఇప్పుడు ప్లేట్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మామూలుగా ఎంత 2 ఇంచులన్నర 3 ఇంచులు వేసుకోవాలి. మనము 3 ఇంచుల ప్లేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వేసుకున్నాం అనుకో సరిపోతుంది. ఈడ 2.5 తీసుకోవాలి లేదా ఇంచున్నర, ఇక్కడ ఇంచున్నర. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచున్నర, ఈడనేమో ఈడ 2 ఇంచున్నర, ఈడ 3 ఇంచులు తీసుకోవాలి, ఈడ 2 ఇంచున్నర తీసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటే ఇది 2 ఇంచున్నర, ఇది 3 ఇంచులు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 4 ఇంచులు. మళ్ళీ ఇటు సైడ్ నుంచి కూడా 4 ఇంచులు ఇక్కడికి తీసుకొని ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. మనం చూసుకొని ఇటు సైడ్ 4 ఇంచులు తీసుకోవాలి. ఇదిగోండి 4 ఇంచులు ఇక్కడికి కరెక్ట్గా చంక భాగంకి 4 ఇంచులు తీసుకుంటే చూడండి కరెక్ట్ రౌండ్ షేప్ వచ్చేస్తుంది మనకి. రౌండ్ కరెక్ట్గా మనం చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా ఫ్రెండ్స్ కట్ అయినా మనకి రావాలి, ఇక్కడ దీనికైనా వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాము. ఎంత కట్ చేసుకోవాలనే చెప్తాను చూడండి. ఇటు సైడ్ 3 ఇంచులన్నర, ఉక్సుల పట్టి సైడ్ 3 ఇంచులన్నర, ఇటు సైడ్ ఏమో 2 ఇంచులన్నర. అంటే ఇటు క్లాత్ బాగాలేదు, ఇటు చూపిస్తాను. ఇటు సైడ్ 3 ఇంచులన్నర తీసుకోండి. కరెక్ట్గా కొలతలు 12 ఇంచులు తీసుకొని 12 ఇంచుల కాడ అలా 13 ఇంచులు మనం కొలతలు చూసినాం కదా, 12 ఇంచులు మనం మడుస్తాం కాబట్టి ప్లేట్ వేసుకుంటే 12 ఇంచులకి ఇట్లా మార్కింగ్ వేసుకొని తీసుకోవాలి క్రాస్ పట్టి. ఇది క్రాస్ పట్టి. ఇప్పుడు మనం వెనకాల భాగం ముందు భాగం మీద వేసుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ చూసుకోవాలంటే మనకి ఫ్లవర్స్ అడ్డం వస్తున్నాయా లేదంటే సైడ్కి ఉంటున్నాయో చూసుకొని కుట్టుకోవాలి. చూడండి కరెక్ట్గా వేసుకొని నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాను. హ్యాండ్స్ ఎట్లా అంటే మనం ఇట్లా వేసుకోవాలి, ఇట్లా అడ్డం వేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి నేను ఇందాక కూడా చెప్పినా కదా, ఇది మనం కట్ చేసుకోవద్దు, ఓన్లీ మనము బ్లౌజ్ పీస్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈ సైడ్లకి కుట్టినాక మలుపులు ఉంటాయి కదా, ఈ మలుపులు అనేది కట్ చేసుకొని ఇటు వేసుకోవడానికి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్, ఇది హ్యాండ్స్. ఇప్పుడు బ్లౌజ్ కట్ చేద్దాం. బ్లౌజ్ ఎట్లా అంటే సేమ్ ఇప్పుడు మనం చేతులు పైకి వచ్చేటట్టు ఎట్లా కట్ చేసుకున్నామో ఇది వెనకాల భాగం మీద కూడా ఇప్పుడు ఈ క్లాత్ ఫ్లవర్స్ ఇట్లా పైకి వచ్చేటట్టు చూసుకొని దాని మీద వేసేసుకొని క్లాత్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది కట్ చేసుకోవద్దు, మనం కుట్టుకున్న తర్వాత మనం అది కట్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా మనం ఫ్లవర్స్ అయితే కంపల్సరీ చూడాలి, మనకు డిజైన్ పైకి వస్తుందా కిందికి వస్తుందా అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే బ్లౌజ్ ఓకేనా? చూడండి ఇప్పుడు చేతులు అయిపోయినాయి, ఇది అయిపోయింది. ఇప్పుడు ముందు భాగం కట్ చేసుకుందాం. వెనకాల భాగం ఉంది, మనం ముందు భాగం మీద వేసుకొని ఇందాక కట్ చేసుకున్నాం కదా, అది మనకి ఎట్లా సెట్ అవుతుందో చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది చేసుకోవాలి. మనము కటింగ్ లైనింగ్ ఉంటుంది కదా, లైనింగ్ దీని మీద వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నా, ఈ క్లాత్ కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి నేనైతే చూసుకొని మళ్ళా తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు కట్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది క్రాస్ పట్టీలు కట్ చేసుకుందాము. ఇప్పుడు క్రాస్ పట్టికి ఇది మనం ఇందాక ఇగో చూసినాం కదా, ఇది ఇట్లా
లైటింగ్ తక్కువ వచ్చింది? నేను బ్రైట్నెస్ సరే ఆ వీడియోలో నాకు పంపించేసి 4 అయిపోయి